జోగులాంబ గద్వాల జిల్లా ఐజాపట్నంలోని అయ్యప్ప స్వామి, గుంత రామేశ్వర స్వామి, కట్టక్రింద తిప్పమ్మ స్వామి దేవాలయంలో భక్తిభావంతో మాలాధరణ చేసి నియమ నిష్ఠలతో వ్రతాచరణ చేపట్టే శివస్వాములు, అయ్యప్ప భక్తులు, గోవింద స్వాములు, అమ్మవారి ఉపాసకులు సనాతన హైందవ ధర్మ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భిక్ష కార్యక్రమం అనంతరం బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ దీక్షలు పూర్తయిన తర్వాత కూడా సనాతన ధర్మం కోసం కృషి చేయాలి. ఇలాంటి దీక్షలు మనస్సును పవిత్రం చేసే సాధనాలు. గద్వాల జిల్లా ఐజలో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున మాలాధరణ ఈ మధ్యలో చేసినారు. అదేవిధంగా అయ్యప్పలతో పాటు శివలు గాని, అదేవిధంగా గోవింద గాని ఇట్లా ప్రతి చోట మాలలేసి సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు. అందరికి ఒక మనవి చేస్తున్నాం, మాల తర్వాత కూడా మీరు సనాతన ధర్మం కోసం కనీసం మీకున్నటువంటి సమయంలో మొత్తం వెచ్చించి మన యొక్క దేశాన్ని, ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలని అయ్యప్పలను, అదేవిధంగా హనుమాన్ దీక్షలను, శివ దీక్షలను, భవానీ దీక్షలందరూ కోరుకుంటున్నాం. భవిష్యత్తులో మన యొక్క సనాతన ధర్మం మనమందరం కాపాడకుంటే ఖచ్చితంగా విదేశస్తులు మనపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కావున మీరు సనాతన ధర్మాన్ని కాపాడాలని అయ్యప్పలందరినీ వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఓం శరణమయ్యప్ప.